ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో నవంబర్ 16వ తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి, సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ 16వ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి మిత్రరాశి అయినటువంటి ద్వాదశ రాశుల్లో అష్టమ రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృశ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ 16వ తేదీ 30 రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో, అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో, మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ, అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 23 వరకు కూడా వృశ్చిక రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ 29వ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు. డిసెంబరు 6న మళ్ళీ వృశ్చిక రాశిలోకి వస్తాడు. అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది స్థానంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి, లలిత కళలకి, అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి, అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి లీడర్స్కి అంటే పెద్ద పెద్దవాళ్ళు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక 15 రోజుల పాటు దాదాపుగా ఒక 20వ తేదీ నుండి 5వ తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది. గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు, శని, అట్లాగే రవి, కుజులు వీళ్ళందరూ మరి ఆ జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. గవర్నమెంట్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంటు, ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలకాయ నొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము, ఏలినాడి శని ప్రభావము, ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము, ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము, ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోష పరిహారార్థమై మరి ఈ మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో 12వ తేదీ 13వ తేదీ కాశీక్షేత్రంలో గంగానది తీరంలో కూర్చొని శతలింగార్చన 108 మృత్తిక అంటే పుట్టమన్నతో చేసినటువంటి మృత్తికా లింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షకి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే
వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము, అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము, కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్రనామాదులతో తగినటువంటి దక్షిణని చెల్లించి చక్కగా మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని, అట్లాగే ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు, స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి ఈ మాసము నవంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో రవిగ్రహ సంచారము, కుజగ్రహ సంచారము, అట్లాగే కొన్ని రోజులు బుధగ్రహ సంచారము వీరిని ఆరోగ్యపరమైనటువంటి విషయాల యందు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే జల సంబంధిత అనారోగ్య బాధలు, అంటే తినకూడని పదార్థాలు తినడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు, అది నేత్రపరంగా కావచ్చు, నర్వస్ పరమైనటువంటి సమస్యలు కావచ్చు, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు అంటే స్కిన్ అలర్జీస్ కావచ్చు, లేకపోతే ఎముకలు విరుగుట, కింద పడుట, ప్రమాదాలు జరుగుట, కొంతమందికి అయితే కర్మస్థానాధిపతి అయి ఉన్నాడు కాబట్టి 10వ స్థానాధిపతి ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు, ఉద్యోగానికి వెళుతూ ప్రయాణపరంగా కొన్ని ఆటంకాలు, సమస్యలు, ప్రమాదాలు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. అందరికీ కాదండి, జాతకంలో కొంతమందికి అనుకూలమైనటువంటి దశలు, అంతర్దశలు కలుగుతున్నట్లయితే ఇలాంటివి తొందరగా జరగవు. కాకపోతే ఏంటంటే గోచారం అనేటటువంటిది మానసిక ప్రక్రియ కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం విశేషప్రదము. వృశ్చిక రాశి అందులో మృత్యురాశి అంటారు కాబట్టి ఈ రాశిలో రవికుజులు 2 పాపగ్రహాలు, 2 ఉష్ణగ్రహాలు, ఈ 2 గ్రహాలు ఆ జన్మరాశిలో ఉండి తలకాయ తిరగటము, కొన్ని మర్మాంగ వ్యవస్థల్లో అవస్థలు కలగటము, జననేంద్రియ విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అట్లాగే పురుషులైతే కనుక ఏ స్త్రీతో పడితే ఆ స్త్రీతో లైంగికకరమైనటువంటి చర్యలు చేపట్టడం అంత మంచిది కాదు. దాని ద్వారా ఆకస్మికంగా కొన్ని రోగాలు కూడా మీకు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. పురుషులు మీకు కలిగేటటువంటి ఆలోచనల్ని నిగ్రహించుకోండి. పంచేంద్రియ నిగ్రహ శక్తి అంటారు. దానికి యోగా అనేటటువంటిది లేదా ఆదిత్య హృదయాన్ని చదవండి రోజు. ఆరోగ్యాన్ని మీలో కలిగేటటువంటి మనోభావనల నుంచి, అంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి మనోభావనల నుంచి తప్పించుకోవడానికి మీరు సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇందాక చెప్పినటువంటి కొన్ని నెగిటివ్ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఆత్మ సంకల్ప శక్తి ఏదున్నా నెరవేరటానికి సూర్యుడి యొక్క అనుగ్రహం కనపడుతుంది. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్ర సూత్రాల రీత్యా మరి జన్మరాశిలో రవికుజులు అంత యోగాన్ని ఇవ్వరు. కాకపోతే గురుడు చూస్తున్నాడు కాబట్టి డిసెంబర్ 5 వరకు కొంతవరకు వీరు ఏ బారిన పడకుండా జాగ్రత్తలు పడతారనే భావన కనిపిస్తోంది. అట్లాగే ఈ నెలాఖరు వరకు 27 వరకు కూడా శుక్రుడు 12లో ఉండటం వలన కొన్ని రకాలైనటువంటి సౌఖ్యాలు, భార్యపరమైనటువంటి ఆనందము కలుగుతున్నాయి. ఏదైనా భార్యా సంబంధిత అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా అనురాగ, ధనపరమైనటువంటి సమస్యలున్నా, కుటుంబపరమైన సమస్యలున్నా అవి కొంతవరకు ఇబ్బందిని కలుగజేస్తూ ఉంటాయి. అంటే ఈ మనకి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ 27 తర్వాత వాటిల్లో కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి, అంటే మీ యొక్క మానసిక స్థితి, ఆంతరంగిక వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తే కనుక కలిసే అవకాశం ఉంటుంది. బుధగ్రహం వలన వ్యాపారంలో ఆకస్మికంగా లాభ నష్టాలు చవిచూసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహం వలన ప్రేమ వ్యవహారాదుల యందు కొంత నిదానత్వము, సంకల్పము సరిగ్గా లేకపోతే అది పటుత్వము తొలగిపోయి ప్రేమ వ్యవహారంలో వివాహం దాకా వెళ్లకుండానే మీకు మీ యొక్క నిర్లక్ష్యము, మీ యొక్క బద్ధకము మీకు శాపంలా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి షష్ఠాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజుడు తన యొక్క స్వక్షేత్రంలో ఉండటం ద్వారా
కొన్ని అనారోగ్యాలు వచ్చినప్పటికీ సరైనటువంటి ఔషధాలు స్వీకరిస్తే కనుక అవి తొందరగా ఆ యొక్క దోషాలు పోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంది. వీరు స్వయం కృషి లేకపోతే మటుకు విద్యార్థులకి దండన కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అనుకున్న చదువులందు రాణించడం కష్టంగా ఉంటుంది. మనో ఏకాగ్రత తగ్గుతుంది. కాబట్టి వీరికి కుజగ్రహ రాహుగ్రహ సత్సంబంధము, రవిగ్రహ సంబంధము ఇట్లా ఎటు చూసినా కూడా గ్రహాల యొక్క అనుకూలత అంతగా లేకపోవటము, డిసెంబర్ 5 తర్వాత మరలా గురుడు యొక్క అనుకూలత లేకపోవటము, ఇట్లా ఎటు చూసినా వృశ్చిక రాశి వారికి మరలా కొంత వ్యవస్థలో అవస్థలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు నవగ్రహ స్తోత్ర పారాయణ నిత్యము చదవండి. అన్ని గ్రహాలకి స్తోత్రాలు చదవండి. నవగ్రహాలకి సంబంధించినటువంటి దానాలను నానబెట్టి గోబాధకి తినిపించండి. మీ మనసులో అభిప్రాయాన్ని గోవు దగ్గర చెవిలో చెప్పండి, తప్పకుండా నెరవేరుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఆరోగ్యము, ధనము, సంతానము, విద్య, వ్యాపార అభివృద్ధి, భార్యాభర్తల అన్యోన్యత గురించి, ఆకస్మికంగా కలిగేటటువంటి కొన్ని మృత్యు దోషాల నుంచి తప్పించుకోవడానికి, ఉద్యోగంలో ఇబ్బందులు తప్పించుకోవడానికి, అనుకున్న అభీష్టాలు నెరవేరకుండా అప్పుడప్పుడు ఫ్లక్చువేషన్ జరగడానికి, ఇవన్నీ లేకుండా చేసుకోవటానికి పీఠం ద్వారా ఈ నెల 26వ తేదీన నాచే నిర్వహింపబడేటటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్య పాశుపత హోమము, సుబ్రహ్మణ్య కళ్యాణము చేయించుకోండి. అట్లాగే ఈ నవంబర్ 12, 13 తేదీల్లో కాశీ క్షేత్రంలో ముఖ్యంగా ఆరోగ్యము, ఆయుష్ కోసము, కొన్ని బాలారిష్టాలు తొలగడానికి, ఏలినాటి శనిగ్రహ దోషాలు పోవడానికి, శని వలన ఆలస్యం కలుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు తొలగిపోవడానికి మరి చాలా తక్కువ సమయం ఉంది. అయినప్పటికీ కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తారో వారు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామాదులు పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. ఆ శివానుగ్రహాన్ని పొందండి. శతలింగార్చన కార్యక్రమం మీకు శతాయుష్ని ప్రసాదిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓం నమః.